లాలాపేటలోని ఇండోర్ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు పలువురు రాజకీయ, సాహితీ ప్రేమికులు. రేపు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఓవర్ టు యు. లాలాపేటలోని ఇండోర్ స్టేడియంలో అందశ్రీ పార్థివ దేహం ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, కవి, రచయితలకు సంబంధించినటువంటి సాహితీ లోకం అంతా కూడా ఇక్కడ తరలివచ్చింది. వాళ్ళ బంధువులు కానీ, ఇతర స్నేహితులు కానీ, ఆయన అనుచరులు కానీ అనేక మంది ఇక్కడికి తరలి వస్తున్నారు. ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇతర పోలీస్ వర్గాలు కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నాయి. సాహితీ ప్రియులు కానీ, సినీ సంబంధించినటువంటి పలువురు కానీ, అదేవిధంగా రాజకీయ ప్రముఖులు కానీ అనేక మంది ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు, వాళ్ళను పరామర్శిస్తున్నారు. దాంతోపాటు ఈ ఇండోర్ స్టేడియంలోనే ఈ రోజంతా కూడా ప్రజల సందర్శనార్థం ఇక్కడ ఉంచున్నారు. ఆ తర్వాత రేపు అంత్యక్రియలకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఇప్పటికే అనేక మంది ఇక్కడికి తరలిచ్చారు. మంత్రి వాకిడి శ్రీహరి, కోదండరాం, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించి నివాళులు అర్పించారు. అనేక మంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చాలామంది కూడా అందశ్రీ మరణంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఆయనను చూసేందుకు కడసారి చూపు కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. కోదండరాంతో పాటు అనేక మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. కోదండరాం గారు ఒకసారి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని అనేక మంది గుర్తు చేసుకుంటున్నారు. చాలామంది రాజకీయ ప్రముఖులందరూ కూడా వస్తున్నారు. సాహితీ ప్రముఖులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూడొచ్చు, ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, అదేవిధంగా సీఎం కార్యాలయం నుంచి వచ్చినటువంటి అధికారులు ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. చాలామంది కూడా స్థానికంగా ఉండేటి లాలాపేట స్థానికులు కానీ, ఆయనతో ఉన్నటువంటి సాహితీ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు కానీ అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఉదయం ఒక్కసారిగా కూలిపోవడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి బ్రాడ్ డెడ్గా అక్కడ ఉన్నటువంటి వైద్యులు ప్రకటించారు. అక్కడ నుంచి ఆయన నివాసానికి తీసుకొచ్చారు. అయితే నివాసం దగ్గర అంతగా స్థలం లేకపోవడం, ఇరుగ్గా ఉండడంతో అక్కడికి అనేక మంది వచ్చే అవకాశం ఉండడంతో అక్కడ ఉంచేందుకు వీలు కాకపోవడంతో ఆయన పార్థివ దేహాన్ని లాలాపేటలోని ఇండోర్ స్టేడియానికి తీసుకొచ్చారు. ఇక్కడే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ డే అంతా కూడా ఇక్కడే ఉంచి రేపు ఉదయం తర్వాత ఆయన్ను అంత్యక్రియలు చేయనున్నారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహిస్తుంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. మంత్రి అదేవిధంగా ఎమ్మెల్సీ కోదండరాం వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి ఆ ఏర్పాట్ల గురించి తెలుసుకుంటున్నారు. సీఎం కార్యాలయం నుంచి కూడా అధికారులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎక్కడ ఉంచాలి, ఏందనేటువంటి అంశం మీద కూడా డిస్కస్ చేస్తున్నారు. జిహెచ్ఎం సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ కూడా ఇక్కడికి వచ్చారు, మాట్లాడుతున్నారు. ఎక్కడ ఉంచాలి, ఏంటి, ఎట్లాంటి ఏర్పాట్లు ఉండాలి, అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తున్నందున దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల మీద డిస్కస్ చేస్తున్నారు. మరోవైపు సాహితీ లోకానికి సంబంధించి ప్రధానంగా ఆయన రచనల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. అనేక సార్లు ఆయన రాసినటువంటి పాటల గురించి డిస్కస్ చేస్తున్నారు. రాసినటువంటి రచనలు, అందులో ఉన్నటువంటి లోతు, వీటన్నిటి గురించి కూడా ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ప్రధానంగానైతే ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకు ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. కడసారిగా ఆయన చూసి వెళ్ళాలనే ఆలోచనతో అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయన్ను చూడాలనేటువంటి ఒక తపనతో ఇక్కడికి వస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆయనకున్నటువంటి అనుబంధం దృష్ట్యా ఆయన చాలా చోట్ల తిరిగి అనేక రచనలు చేశారు కాబట్టి దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి చివరిసారి చూసి వెళ్ళాలనే ఆలోచన ఉన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాసినటువంటి రచనలు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతానికి సంబంధించి ఆయన చేసినటువంటి కృషిని కొనియాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమం, మలిదశ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అనేక పాటలతోని జనాన్ని జాగృతం చేసి ఉద్యమాన్ని ఉధృత స్థాయికి, ఉత్తమ స్థితికి తీసుకెళ్లే క్రమంలో ఆయన రచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పి చాలామంది భావిస్తుంటారు. సినీ ప్రపంచం అంతా కూడా ఇదే భావిస్తుంది. అదేవిధంగా సాహితీ లోకం కూడా ఆయన రాసినటువంటి రచనల్లో కేవలం జోలపాడేటువంటి పాటలు కాదు, ఉరుతలుగించేటువంటి పాటలు, జనాన్ని జాగృతం చేసేటువంటి పాటలు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ప్రధానంగా ఆయన్ను ప్రకృతి కవిగా కూడా వర్ణిస్తుంటారు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి లోతును కానీ, ప్రకృతి పరంగా ఉన్నటువంటి అడ్వాంటేజ్ మీద కానీ, వాటిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని వివరిస్తూ ఆయన ఎక్కువగా పాటలు రాసిన సందర్భం ఉంది. అట్లనే లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయన రాసేటువంటి అర్థం, ఆయన పదాల ఎంపిక కానీ, కవిత్వంలో ఉండేటువంటి
సృజన ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ మూలంగానే ఆయన ప్రజా కవిగా కానీ ప్రకృతి కవిగా కానీ ఆయన గుర్తింపు పొందారు. జయ జయ హే తెలంగాణ ఈ రాష్ట్ర గీతంగా దీన్ని గుర్తించారు. దీనికి సంబంధించి ఆయన ఆయన చేసినటువంటి కృషిని కూడా చాలామంది గుర్తు చేస్తుంటారు. ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ఆయన గుర్తించి ₹1,00,00,000 నగదు పురస్కారంతో పాటు ఆయనకు ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఈ విధంగా ఆయన గౌరవించుకునేటువంటి ప్రయత్నం చేసింది. మరోవైపు సాహితీ ప్రపంచం అంతా కూడా ఆయనకు సంబంధించి ఎక్కువగా ఆయనకు సంబంధించిన రచనల గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అదే మాట్లాడుకుంటున్నారు. ఆయన రాసిన రచనలు, ఆయన కవిత్వం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడున్నటువంటి ఒక్కసారిగా అకాల మరణం అనేది చాలామందిని కలిచివేస్తున్న సందర్భం మనకుంది. దాని మూలంగానే ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారు. చాలామంది కూడా ఈ అందశ్రీ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకసారి మంత్రి గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రభుత్వం అధికారికంగా లాంఛనాలతో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఆయన తీరిపోయడానికి తెలుస్తలేదు, కానీ వాస్తవంగా ఆయన చనిపోలేదు. ఆయన గీతం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర గీతం ఉన్నన్ని రోజులు అతను బ్రతికే ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉన్న నా భావన. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సందర్శనార్థం ఆయన ఇక్కడ మధ్యలో పెట్టేసి అందరు చూసిన తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళ బాబుతో కలిసి మాట్లాడాం. వాళ్ళ నిర్ణయం ప్రకారంగానే తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రజల సందర్శనం అయిన తర్వాత ప్రభుత్వ లాంఛనాలతో చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని ప్రకారంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా చూడడానికి వస్తూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. పోతే ఎన్ని చేసినా కూడా అందశ్రీ గారు లేరు అనే మాట జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. నేను అనుకుంటున్నా ఇది తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఒక బాధాతత్వ హృదయాలతో ఉన్నటువంటి సందర్భం. ఆయన లోతైన ఆలోచన విధానం తెలంగాణ పట్ల ఆయన ఇచ్చిన గేయం ఇంకా ఆయనకి ఎంతో చేసేది ఉంది. ఎన్నో సందర్భాల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు చెప్పేవారు. ఆయన లేని లోటు ఏం చేసినా పూడ్చేది కాదు. ఖచ్చితంగా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఆయన ఆశయ సాధన, ఆయన ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారు ఆయన పట్ల ఉన్నటువంటి గౌరవం, ఆయన గీతం ద్వారా ఆయన గీతాన్ని ఈరోజు మన తెలంగాణ గీతంగా ముఖ్యమంత్రి గారు చూపించిన వాళ్ళ అబ్బాయి కంపల్సరీ అందశ్రీ గారికి మరణం లేదు. తెలంగాణ గీతం ఉన్నన్ని రోజులు అందశ్రీ గారు బ్రతికే ఉందని తెలియజేస్తా ఉన్నా. మీ ప్రభుత్వం ఆయన గుర్తించింది, నగదు బహుమతి ఇచ్చింది, ఇంటి స్థలం కూడా కేటాయించింది. ఇంకా ప్రభుత్వం తరఫున ఆయనకు దక్కాల్సిన సత్కారం కానీ లేకపోతే గౌరవం కానీ ఏముందనుకుంటారు? ఆయనకి ఎంత చేసినా తక్కువనేనండి. ఈ రాష్ట్రానికి గీతాన్ని ఇచ్చాడు ఆయన. ఖచ్చితంగా ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఖచ్చితంగా ఆదుకుంటుంది కూడా. 100% అందశ్రీ గారి ఆలోచన విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. మాత్రం గట్టిగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అందశ్రీ మరణం పట్ల చాలామంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎట్లా? ముందుగా మా ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ నుంచి ప్రవాసీలు వివిధ దేశాల్లో కూడా అందశ్రీ గారికి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఒక ఇంటి మనిషిలాగా చూస్తారు. ఇవాళ 4 కోట్ల యువత, తెలంగాణ ప్రజానికం అందశ్రీ గారిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. కానీ మంత్రి గారు చెప్పినట్టు ఆ గేమ్తో ఇవాళ ప్రతి హృదయాల్లో గేయం నిలిచిన నాళ్ళు అందశ్రీ గారు ఈ గడ్డ మీద ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మా ప్రవాసీల పక్షాన, అట్లాగే తెలంగాణ మేధావులు, ఉద్యోగస్తులు, అట్లాగే యువత పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి మేడం, అసలు అందశ్రీ గారి చనిపోయారన్న వార్త మీకు ఎట్లా, అంటే ఆయన సాహిత్యపరంగా తెలంగాణకు చేసినటువంటి సేవ ఎట్లాంటిదో మీకు తెలుసు. అదేవిధంగా మలిదశ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ఒక రకంగా చెప్పాలంటే ఆయన పాటలతోని ప్రజలు కూడా జాగృతమై ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాకారమయ్యే దిశగా వాళ్ళ పోరాటం కూడా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఆయన మరణం అనేది ఎట్లాంటి లోటు ఉంటుంది సాహిత్య లోకానికి కానీ తెలంగాణ ప్రజానికి కానీ?
ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆ టైంలో మేము కూడా ఆయనకి తోడున్నాం. ఎందుకంటే ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన చాలా ఉద్యమంలో చాలా కష్టపడ్డారు. ఆయన యూనివర్సిటీ నుంచి కూడా ఆయన ఎక్కువగా చదువుకోకుండా కూడా ఆయనలో ఉన్న సాహిత్యాన్ని బయటికి తీసి ఆయన ఇలాంటి పాటలు రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన నిజంగా రాష్ట్ర గీతం కూడా చాలా ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎవ్రీ ఇనాగ్రేషన్స్ కానీ వాటికి కానీ అదే పాట పెట్టడం జరుగుతుంది. ఆ రాష్ట్ర గీతం రాయడం వల్ల ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగారని కూడా నేను అనుకుంటున్నాను. కానీ అనుకోకుండా మాకు పొద్దున్నే నేను న్యూస్ కోసం అని టీవీ పెట్టగానే 7 o'clockకే నాకు అంటే 3:30కి వచ్చింది. ఇప్పుడే గాంధీకి తీసుకెళ్తున్నారని అక్కడ స్క్రోలింగ్లో వస్తుంది. వచ్చేటప్పుడు అనుకున్నాను సరే జాయిన్ అవుతారేమో అనుకున్నాను. ఇంకో 5 minutes తర్వాత చూస్తే ఆల్రెడీ కన్ను హాస్పిటల్ వెళ్ళే లోపే చనిపోయారని తెలిసింది. అప్పటి నుంచి మేము చాలా బాధాకరంగా ఉండే పొద్దున్నుంచి మేము చూస్తున్నాము. ఇక్కడికి వచ్చి ఫ్యామిలీని కలుద్దామంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. అక్కడికి వెళ్ళి చేద్దాము ఏంటి ఎట్లా ఇంత మంచి వ్యక్తిని కోల్పోయినామని కొంతసేపు తట్టుకోవడమే బాధాకరమైన విషయం. అది మా కాన్స్టిట్యున్సీలో మా డివిజన్లో మా ఏరియాలో ఉండడం మేము చేసుకున్న అదృష్టం అయినది. కానీ ఆయన చనిపోయేంత వయసు కాదు. ఆయన మంచి మంచి పాటలు ఇంకా ఈ రాష్ట్ర గీతం లాంటి పాటలు ఎన్నో రాయాల్సి ఉండే ఆయనకు ఇప్పుడిప్పుడే మంచి మంచి అవకాశాలు వచ్చే టైంలో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ విషయంలో అయితే మేము చాలా బాధ వ్యక్తపరుస్తున్నాం. నిజంగా అంటే ఆయన ఉద్యమంలో కష్టపడ్డ వ్యక్తిని ఆయనకి గొప్ప పేరుంది. ఆయన రాసిన పాటలన్నిటికీ గొప్ప పేరుంది. ఇప్పుడు ఆయనకు అసలైన గుర్తింపు వచ్చింది. గుర్తింపు అనేది ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చింది. ఆ 2 సంవత్సరాల నుంచి ఆయన ఎంత సంతోషంగా ఉన్నారో ఆ సంతోషంలోనే ఆయన శ్వాస విడిచారేమో అన్నంత బాధగా ఉంది ఆయనకి. అంటే ఇంకా ఉంటే చాలా ఎదిగేవారని మేము కోరుకుంటూ నిజంగా కూడా ఇది జరగాల్సింది కాకుండా జరిగి చాలా బాధాకరమైన విషయం. వ్యక్తిగా కానీ ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒంటరిగా పెరగడము, గొడ్ల కాపరిగా ఉంటూ ఆయన ఎదిగి ఒకరు ఆయన పాడుతుండగా గుర్తించి ఆయన ఈ స్థితికి వచ్చారు. సో చిన్నప్పటి నుంచి కూడా కష్టాలతోనే సావాసం చేసింది. మీరు అన్నట్టు ఇప్పుడు కొంచెం ఆయన సుఖపడే వయసులో కానీ లేకపోతే గుర్తింపు వచ్చేటువంటి సమయంలో చనిపోవడం అనేది అసలు ఇది ఎట్లా? అదే కదా ఏమంటారు మంచి టైం ఆయనకు వచ్చినప్పుడు ఆయన చనిపోవడం అనేది చాలా బాధ. ఆయన చదువుకున్నది రేబర్తి, ఆయన పుట్టింది రేబర్తి అని తెలుసు. అదే ఊరు, మా ఊరు కూడా అదే ఊరు. నేను కూడా అక్కడే 3rd 4th వరకు కూడా చదువుకున్నాను రేబర్తిలోనే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడే పక్కన ఉంగపల్లి, అదే ఏరియాలో చదువుకున్నాను. ఆయన చెప్తున్నాను కదా ఆయన చిన్నప్పుడు అంటే నేను ఇంకా అప్పటికి పుట్టి ఉండలేదు. ఆయన పుస్తకాలు బుక్స్ అన్నీ ఆయన చరిత్ర అందరు చెప్తుంటే విన్నదే. అప్పటి నుంచి కూడా తెలుసుకొని ఆయన చాలా కష్టపడి అక్కడ గొర్రెల కాపరిగా ఉండి ఇంత దూరం వచ్చి ఇక్కడ మేస్త్రి పని చేసుకుంటూ కూడా ఆయన ఇక్కడ మేస్త్రి పని చేసి ఏ పని చేస్తే ఆ పని చేస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని చాలా కష్టపడిన వ్యక్తి ఆయన. చెప్పాను కదా 2 సంవత్సరాల నుంచి ఆయనకు సుఖము సంతోషం అనేది కరెక్ట్గా దొరికిన టైంలో ఆయన అనుభవించే టైంలో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఎవరిని అడిగినా కూడా తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ ఉన్నన్ని రోజులు కూడా ఆయన బతికే ఉంటారు. భౌతికంగా దూరం కావచ్చు కానీ ఆయన ఒక పాట రూపంలో మాత్రం ఎప్పటికీ బతికే ఉంటారని మాత్రం ఇక్కడ వాళ్ళు ప్రముఖులు కానీ ఎవరైనా కూడా చెప్తున్నారు. ఆయన స్నేహితులు కానీ సాహితీ ప్రియులు కానీ కవులు కానీ ఎవరైనా కూడా ఈ ఒక్కటే మాటే, అందశ్రీ లేకపోయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన పాట రూపంలో ఆయన ఎప్పటికి కూడా శాశ్వతంగా నిలిచి ఉంటారని ఒక మాట అయితే చెప్పుకొస్తున్నారు. దీనికోసం ఇప్పుడు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనము ఇక్కడ చూడొచ్చు ప్రముఖులందరూ చాలామంది మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇతర నాయకులందరూ కూడా వస్తున్నారు. ఈ మున్సిపల్ గ్రౌండ్లో ఇక్కడ మధ్యలో ఆయన పార్థివ దేహం ఉంచబోతున్నారు. ఇప్పుడు టెంట్ రప్పించారు. ఇవన్నీ ఇప్పటికే ఫైర్ అది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో అందశ్రీ పార్థివ దేహాన్ని ఉంచుతారు. వచ్చేటువంటి ప్రజల సందర్శనార్థం ఇన్ అండ్ అవుట్ లాగా ఒక ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చి ఆయనను చూసి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి కూడా ప్రత్యేకంగా అధికారులు వచ్చి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరికొద్ది సేపటి తర్వాత ఆయన మృతదేహాన్ని ఈ గ్రౌండ్లో ఉంచన్నారు. ఇప్పటికైతే ఆ మృతదేహం అంబులెన్స్లో ఉంది. దాని నుంచి తీసుకొచ్చి ప్రజల సందర్శనార్థం ఇక్కడే ఈ రోజంతా కూడా ఉంచనున్నారు. రేపు ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించబోతోంది. ప్రతి ఒక్కరు కూడా అందశ్రీ మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్నేహితులు కానీ కవులు కానీ అదేవిధంగా కళాకారులు కానీ ఆయనతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకున్నటువంటి అనుబంధం దృష్ట్యా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుకోకుండా ఒక్కసారిగా బాగున్న సమయంలో అకస్మాత్తుగా చనిపోవడం పట్ల
ఒక రకమైనటువంటి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కూడా అందశ్రీ మరణం అనేది కూడా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పాట ఉన్నంతకాలం కూడా అందశ్రీ శాశ్వతంగా జీవించి ఉంటారనేటువంటి ఒక మాట మాత్రం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో.